ముద్రగడ పద్మనాభం అలాగే హరిరామ జోగి వెంట కాపులు ఎవరూ లేరన్నారు రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు పురంశెట్టి రంగారావు. వారి వెంట కాపులు ఉన్నారు అని అనుకోవడం చాలా తప్పని, ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పార్టీలో చేరుతున్నారన్నారు. ముద్రగడ వెంట కాపులంతా వెళ్లి కేసులు పెట్టించుకున్నారని, కాపునాడు అన్ని పార్టీలకు అతీతమని ఆయన తెలిపారు. కాపునాడు ఏ పార్టీకి అనుకూలం కాదని, ప్రజల మనోభావాలకు అనుకూలంగానే కాపునాడు పనిచేస్తోందని రంగారావు అన్నారు. కాపు నేత శ్రీనివాస్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కాపు జాతి రాజ్యాధికారానికి నోచుకోలేదన్నారు. కాపునాడుకు విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని ఏ ప్రభుత్వం చెబుతుందో వారికి మా సహకారం ఉంటుందన్నారు. కాపునాడు ముఖ్యంగా కాపు పెద్దల చుట్టూ తిరుగుతున్నాయి. మీడియా కూడా ఇప్పుడు కావాల్సినటువంటి హాట్ టాపిక్. కానీ మా గౌరవ అధ్యక్షులు పురంశెట్టి రంగారావు వారు చెప్పబోయేది కూడా ఏంటంటే, ఈ ముద్రగడ పద్మనాభం గారు కానివ్వండి, హరిరామ జోగి గారు కానివ్వండి, వారు కాపులకి ఉద్యమాల్లో చక్కగా చేయటం అదంతా హర్షించదగ్గ విషయం. కానీ వాళ్ళు ఎలక్షన్స్ వచ్చేటప్పటికి కాపు అంతా ఒక్కసారి 10 లక్షల మంది ముద్రగడ పద్మనాభం గారు పిలుపుకి రోడ్డెక్కి కేసులు కట్టించుకుని జైలు తిరిగి పరిస్థితుంది. ఎన్నో కుటుంబాలు రోడ్డు పడిపోయి మీటింగ్ అని పిలిచి మరి వాళ్ళందరినీ ఎవరిని మాట్లాడకుండా ఆయన అనుకున్న వ్యూహం ప్రకారం వెళ్ళిపోయి రైలు